సివిల్ సర్వీసెస్ లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ అనేవి చాలా ఫౌండేషనల్ వాల్యూస్ అని చెప్పుకోవచ్చు. దాని ప్రకారం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఒక పేపర్ కూడా పెట్టారు 250 మార్కులకి. గత 13 సంవత్సరాలుగా ఆ పేపర్ కూడా సివిల్ సర్వీసెస్ లో ఉందన్నమాట. దానిలో ప్రత్యేకంగా ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనే దాని మీద కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉంటాయి, సివిల్ సర్వీసెస్ రూల్స్ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్ అనేది పాష్ చట్టం చాలా సీరియస్ గా ఇంప్లిమెంట్ అవుతుంది సివిల్ సర్వీసెస్ లో. దాంతో పాటు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ గైడ్ లైన్స్ 1997 అంటే ఒక స్త్రీ పనికి వచ్చినప్పుడు, స్త్రీ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆవిని అసలు ఎవరు వేధించకూడదు, అలాంటివి జరగకూడదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అశ్లీలమైన పనులు జరిగితే గనక అది ప్రపంచానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అనేది ప్రధానమైన ప్రశ్న అనమాట. ముఖ్యంగా ఫ్యూచర్ సివిల్ సర్వెంట్స్ కూడా చాలా మంది దీనివల్ల ప్రభావితం అవుతారనమాట. ఇక్కడ మనం గమనిస్తే సివిల్ సర్వీసెస్ అనేది చాలా ఉన్నతమైన స్థానం. ప్రజలు సివిల్ సర్వెంట్స్ ని చాలా గొప్పగా చూస్తారు. ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి క్యారెక్టర్ కానీ, బిహేవియర్ కానీ, ప్రవర్తన కానీ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. కానీ డీజీపీ స్థాయి అధికారులు ఇలాంటివి చేస్తే తర్వాత కింద స్థాయి అధికారులు ఎలా ఉంటారు అనేది కూడా పెద్ద ప్రశ్నే. అందరూ కాకపోయినా కొంతమంది సివిల్ సర్వెంట్స్ లో ఈ ధోరణులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ప్రధానంగా దొరికితే దొంగ, దొరకపోతే దొర అంటుంటాం కదా, అలానే దొరికిన వాళ్ళు దొంగలు అవుతారు. కానీ ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుత్వ అధికారులుగా.